నర్సాపురం పట్టణంలోని విజయవాడ వరద బాధితులకు నర్సాపురం మెడికల్ అసోసియేషన్ డాక్టర్స్ ₹1,00,000 చెక్కును నర్సాపురం శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్కు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విజయవాడ వరద బాధితులకు డాక్టర్స్ ₹1,00,000 చెక్కు అందించడం అభినందనీయమని అన్నారు. అలాగే ప్రతి ఒక్కరూ కూడా సేవాభావంతో కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో నర్సాపురం డాక్టర్స్ పాల్గొన్నారు. ఒకసారి ఫోటో మరి ఈ రోజున నర్సాపురం నియోజకవర్గంలో ఐఎంఏ ఐటీఏ డాక్టర్స్ అందరూ కూడా వర్షాల వల్ల వరదల వల్ల ప్రత్యేకంగా విజయవాడ పరిసర ప్రాంతాల్లో ముంపుకు గురైనటువంటి వరద బాధితుల కోసం ₹1,00,000 మరి వాళ్ళందరూ కూడా డాక్టర్స్ కూడా ఇవ్వడం కూడా నిజంగా చాలా మంచి కార్యక్రమంగా పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు అక్కడ ఏదైతే ఇబ్బంది పడుతున్నారో వరద ప్రాంతాల ప్రజలందరూ కూడా వారికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ కూడా అన్ని నియోజకవర్గాన్ని స్పందించి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మరి దానిలో మేము కూడా నర్సాపురం నియోజకవర్గం నుంచి కూడా రేపు పొద్దున్న మరి అక్కడున్న వరద బాధితుల కోసం దాదాపుగా 25,000 వాటర్ బాటిల్స్, అదేవిధంగా 10,000 పాల ప్యాకెట్లు, 10,000 బ్రెడ్స్, నిత్యావసర వస్తువులు రైస్ కానీ కూరగాయలు కానీ అవి కూడా అందరికీ డిస్ట్రిబ్యూషన్ రేపు పొద్దున్న మేము స్టార్ట్ చేస్తున్నాం. దాని నుంచి కూడా నర్సాపురం నియోజకవర్గం డాక్టర్స్ అందరూ కూడా మరి సహకరించి ₹1,00,000 చెక్ ఇచ్చినందుకు మరి వారందరినీ కూడా అభినందిస్తూ, అంటే ప్రతి ఒక్కరు కూడా ఇది ప్రకృతి వైపరీత్యాలలో వచ్చే సంఘటన కాబట్టి మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ స్పందించి మరి ప్రతి ఒక్కరు కూడా ఆదుకునే విధంగా కూడా దీనికి ముందుకు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మరి అక్కడే ఉండి కార్యక్రమాలు చేస్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇంటర్నల్గా ఆఫీసులో అందరినీ కూడా మానిటరింగ్ చేస్తున్నారు. ఆయన చంద్రబాబు నాయుడు గారు అయితే కనుక ఫీల్డ్లో ఉండి ప్రజలకి వాళ్ళందరికీ రక్షణ కల్పించే విధంగా ఆయన కూడా చేస్తున్నందుకు ఎమ్మెల్యేలు కూడా నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ పూర్తిగా అక్కడ వర్క్ చేస్తున్నారు. దానిలో మన నర్సాపురం నుంచి కూడా మేము కూడా ఈ కంట్రిబ్యూషన్ చేస్తున్నాం. దాన్ని సహకరిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.